గోస తప్ప ఆశ లేనట్టే చేస్తున్నాయి వానలు. వేల కొద్ది పెట్టుబడి పెట్టి ఆకాశం దిక్కు చూసే రైతన్నలను చూస్తుంటే బాధ అవుతున్నది. తెలంగాణలో ఎండబెట్టి గుజరాత్ రాష్ట్రంలో వానలు దంచుకొట్టి వరదలు వారినాయి అని చెప్పుకున్నాం కదా. ఇగో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇరుగ కొడుతున్నాయి మళ్ళా. పంచభూతాలల్లా నీళ్లు చేసే బీభత్సం చిన్న ఉంటదా? ఆ నీళ్లకు గాలి తోడై వర్షాలు ఇసిరి ఇసిరి కొట్టినట్టు వస్తే ఇంకేమన్నా ఉంటదా? ప్రకృతి విలయమే. హాగో అట్లనే ఉన్న చూడుండ్రి. ఆకాశం బలిగి ఒక్కసారి నీళ్లు వరదలై పారుతున్నట్టు ఎట్లా పోతున్నదో చూడుండ్రి. వాగు డ్యాముల నీళ్లను ఒక్కసారి ఇడిచిపెట్టినట్టు సునామీ తిరగ సముద్రం భూమి మీదకి వచ్చినట్టు ప్రకృతి అమ్మ కోపం వచ్చినట్టు ఎట్లా కొట్టిందో చూడుండ్రి వర్షం. కుండపోత కొట్టిన వానకు కొండల మీద నుంచి బండలు కూడా కొట్టుకొని వస్తున్నాయట. ఎప్పుడు ఏం జరుగుతుందని బిక్కు బిక్కుమని బతుకుతున్నారట హిమాచల్ ప్రదేశ్ జనాలు. బ్రిడ్జులు నిండి వాటి మీద నుంచి వారుతున్నాయి నీళ్లు. కొండల పక్కకు వాగుల పక్కకు కట్టుకున్న ఇళ్లల్లో ఉండే జనాలు పానాలు అరిచేట్లా పెట్టుకొని అనుకుతున్నారట. అగ చూడుండ్రి పారుతున్న వరద ఇంటి పునాదిని ఎట్లా కోత పెడుతున్నదో, ఏ క్షణంలో ఇండ్లు గూలంలో పడతాయో అన్నట్టు చేసినాయి వానలు. కొన్ని దిక్కులల్లో రేకుల షెడ్డులు చిన్న చిన్న ఇండ్లు వరదలకు బయలుదేరినాయట. కాల్వలలో పెట్టిన కార్లు వ్యాన్లు వరదలలో కొట్టుకొని పోయినాయి. గుట్టల మీద నుంచి కట్టెలు రాళ్ళు రప్పలు మట్టి మలీనమంతా నీళ్ళలో కలిసి కొట్టుకొని వచ్చే వరకు వరద బలం ఇంకింత పెరిగింది. రోడ్లు కొట్టుకపోయినాయి. ఇండ్లు షెడ్లు చెత్త చెదారంతో నిండిపోయి వరద పాలైనాయి. కాళీమాత మందిరాలు కూడా ఖరాబ్ అయినాయి. అంటే ఎంత ఘోరం ఉన్నదో చూడుండ్రి. అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎంతగానం వాన పడ్డదో అర్థం చేసుకోండ్రిగా. ఆకాశంలో ఉన్న మేఘాలు మొత్తం ఒక్కసారి వలిగిపోయినట్టు అయింది కావచ్చు. పబ్లిక్ సతమతం అవుతున్నారట. ఈ వానదేవుడు ఏందో ఏమో, ఒక్క కాడ ఎండబెట్టి ఇంకోవాలని ఇట్లా తిప్పల పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటుండో ఏమో కానీ తెలంగాణ పబ్లిక్ వానల కోసం కండ్లు కాయలు గాయంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇటువంటి జోరు వానలు మన తాను ఎప్పుడు వస్తాయో ఏం పాడు. కాంగ్రెస్ పార్టీలా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బ్రాండే వేరు, ట్రెండే వేరు. తను ఏది మాట్లాడినా కుల్లా చెప్పేస్తాడు. ఎట్లా మాట్లాడితే ఏమైతుంది, ఏ ఎత్తుగడతో మాట్లాడితే మంచిగా ఉంటుంది అనే ప్లానింగ్ ఏం లేకుండానే ఫటాఫట్ మాట్లాడతాడు. ఇగో ఇప్పుడు తెలంగాణలో రాబోయే సర్కార్లు ఎట్లుంటాయి, ఎవరు సీఎంలు అవుతారు అనేది కూడా చెప్తున్నాడు. ఇనుండ్రి 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. వేరేటోళ్ళకి ఇంకెక్కడ ఛాన్స్ ఉన్నదో మీరే చెప్పుండ్రి అని విలేకరులనే అడుగుతున్నాడు. ఎంత కాన్ఫిడెన్స్గా, ఎంత బలంగా, ఎంత సులభంగా, ఎంత కరాఖండిగా చెప్తున్నాడు చూడుండ్రి. ఇప్పుడు 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంగా గడిచిపోయాయి. మిగిలిన 3 ఏళ్ళు రేవంత్ రెడ్డే ఉంటాడు. ఆ తర్వాత కూడా 5 ఏళ్ళు సీఎంగా తానే ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 9 ఏళ్ళు నేనే సీఎం అయ్యేందుకు ఆరాట పడుతున్నా, ఇంకెక్కడున్నది వాళ్ళకి ఛాన్స్ అంటుండు. అంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం కయ్యాలు మొదలైతాయి అని చెప్పకనే చెప్తున్నాడు జగ్గారెడ్డి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే జగ్గారెడ్డి సీఎం గానికి ఓ ఎమ్మెల్యే కాదు, ఓ ఎమ్మెల్సీ కాదు. 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలలో గెలుస్తాడా ఓడిపోతాడా అనేది కూడా గ్యారంటీ లేదు. కానీ ఫుల్ కాన్ఫిడెన్స్ తోని సీఎం కుర్చీకి సూటి పెట్టిండు. ఒకవేళ గెలిచిందే అనుకో, కాంగ్రెస్ పార్టీలో కడమ లీడర్ లూకుంటారా, మేమే సీఎం అని పోటీకి దిగరా? ఇవన్నీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని పోటీ పడుతున్నాయి. వాళ్ళు కూడా ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు కదా. ప్రయత్నాలు చేసినంత మాత్రాన సీఎం అవుతారా? జనానికి నమ్మకం కలగాలి. ఆ నమ్మకం ఓట్ల రూపంలో ఒప్పుకోవాలి. అప్పుడు కదా అధికారం ఎవరు సీఎం అవుతారు అనేది తేలేది. అంతేగాని గాంధీ భవన్లో కూర్చొని చెప్తే కాదు కదా అని అంటుర్రట తెలంగాణ రాజకీయాలు తెలిసిన వాళ్ళు. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళ ప్రయత్నాలు ఫలితం ఇస్తాయా, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళ ప్రయత్నాలు ఫలితం ఇస్తాయా అనేది ముందే తెలుస్తుంది.